ఎడ్యుకేషన్ చదువు. EDUCATION ఎడ్యుకేషన్ చదువు. ఎడ్యుకేషన్ చదువు. హ్యాజ్ కలిగి ఉంది. హ్యాజ్ కలిగి ఉంది. హ్యాజ్ కలిగి ఉంది. హ్యాజ్ కలిగి ఉంది. సిగ్నిఫికెంట్ ముఖ్యమైన. సిగ్నిఫికెంట్ ముఖ్యమైన. SIGNIFICANT సిగ్నిఫికెంట్ ముఖ్యమైన, ఇంపార్టెంట్ అన్నమాట. ప్లేస్ స్థానం. ప్లేస్ స్థానం. ప్లేస్ స్థానం. ఇన్ లోపల. ఇన్ అంటే లోపల. డెవలప్మెంట్ అభివృద్ధి. డెవలప్మెంట్ అభివృద్ధి. DEVELOPMENT డెవలప్మెంట్ అభివృద్ధి. MAN మనిషి. 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 మెంటల్లీ. MENTALLY మెంటల్లీ ఆలోచనాపరంగా. MENTALLY మెంటల్లీ ఆలోచనాపరంగా. MORALLY మోరల్లీ నైతికంగా. MORALLY మోరల్లీ నైతికంగా. వితౌట్ లేకుండా. వితౌట్ WITHOUT వితౌట్ లేకుండా. వితౌట్ లేకుండా. వితౌట్ లేకుండా. మోరల్లీ నైతికంగా. మోరల్లీ నైతికంగా. లైక్ లాగా. లైక్ లాగా. లైక్ లాగా. యానిమల్ జంతువు. ANIMAL యానిమల్ జంతువు. యానిమల్ జంతువు. ఇట్ ఇది. ఇట్ ఇది. ఇట్ ఇది. IT ఇది. వెరీ చాలా. వెరీ చాలా. వెరీ చాలా. నెసెసరీ అవసరం. నెసెసరీ అవసరం. నెసెసరీ అవసరం. నెసెసరీ అవసరం. మెన్ పురుషులు. MEN పురుషులు. MEN పురుషులు. ఉమెన్ స్త్రీలు. ఉమెన్ స్త్రీలు. ఉమెన్ స్త్రీలు. ఇఫ్ ఒకవేళ. ఇఫ్ ఒకవేళ. ఇఫ్ ఒకవేళ. హాఫ్ సగం. హాఫ్ సగం. OUR మన యొక్క. OUR మన యొక్క. OUR మన యొక్క. సొసైటీ సమాజం. సొసైటీ సమాజం. సొసైటీ సమాజం. సొసైటీ సమాజం. రిమైన్ మిగిలి ఉండడం. రిమైన్ మిగిలి ఉండడం. రిమైన్ మిగిలి ఉండడం. బ్యాక్వర్డ్ వెనుకబడి. బ్యాక్వర్డ్ వెనుకబడి. ఇన్ దీస్ డేస్ ఈ రోజుల్లో. ఇన్ దీస్ డేస్ ఈ రోజుల్లో. ఇన్ దీస్ డేస్ ఈ రోజుల్లో. వి మనము. వి మనము. కెన్ సీ చూడగలము. కెన్ సీ CAN SEC చూడగలము. బెటర్ మెరుగైన. బెటర్ మెరుగైన. రిజల్ట్స్ ఫలితాలు. బెటర్ మెరుగైన. రిజల్ట్స్ ఫలితాలు. డిఫరెంట్ వేరువేరు. పార్ట్స్ భాగాలు. డిఫరెంట్ వేరువేరు. పార్ట్స్ భాగాలు. వరల్డ్ ప్రపంచం. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇట్ దాని ఫలితాన. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇట్ దాని ఫలితాన. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇట్ దాని ఫలితాన. మెనీ చాలా. మెనీ చాలా. బ్యాడ్ కస్టమ్స్ దుర ఆచారాలు. బ్యాడ్ కస్టమ్స్ దుర ఆచారాలు. దురాచారాలు. బ్యాడ్ కస్టమ్స్ దురాచారాలు. సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు. సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు. డిసపియరింగ్ కనుమరుగైపోవడం అంటే అంతరించిపోవడం, కనపడకుండా పోవడం. డిసపియరింగ్ కనుమరుగైపోవడం, అంతరించిపోవడం. ఎలాంగ్ ఒకదానితో పాటు. ఎవ్రీ ప్రతి. ఎలాంగ్ ఒకదానితో పాటు. నేషన్ దేశం. నేషన్ దేశం.
ఈక్వలీ సమానంగా, రెస్పాన్సిబుల్ బాధ్యత గల, వర్క్స్ పనులు. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు మనం నేర్చుకున్న మీనింగ్స్ వల్ల ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చదువుతాను చూడండి. ఎడ్యుకేషన్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్. చదువు కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? ఒక సిగ్నిఫికెంట్ ముఖ్యమైన స్థానం. చదువు హ్యాజ్ కలిగి ఉంది, ఒక సిగ్నిఫికెంట్ ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఎక్కడ కలిగి ఉంది? ఏ స్థానం? ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క డెవలప్మెంట్ అభివృద్ధిలో చదువుకి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. అది దాని అర్థం అన్నమాట. ఎడ్యుకేషన్ చదువు, డెవలప్స్ అభివృద్ధి చేస్తుంది, ఏ మ్యాన్ ఒక మనిషిని, మెంటల్లీ ఆలోచనాపరంగా, అండ్ మరియు మోరల్లీ నైతికంగా. వితౌట్ ఎడ్యుకేషన్ చదువు లేకుండా, ఏ మ్యాన్ ఒక మనిషి, ఈజ్ లైక్ an animal. వితౌట్ ఎడ్యుకేషన్ చదువు లేకుండా, ఏ మ్యాన్ ఒక మనిషి ఒక జంతువులాగా ఉంటాడు ఆలోచన పరంగా అన్నమాట. ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ. ఇది చాలా అవసరం. దట్ మెన్, ఇది చాలా అవసరం ఏదంటే దట్ మెన్ పురుషులు అండ్ ఉమెన్ స్త్రీలు షుడ్ గెట్ ఎడ్యుకేషన్ యూనిఫామ్లీ సమానంగా వాళ్ళిద్దరికీ చదువు అనేది అవసరం, పురుషులకి స్త్రీలకి. ఇఫ్ ద ఉమెన్ ఆర్ నాట్ టు బి ఎడ్యుకేటెడ్, ఒకవేళ స్త్రీలన్నీ చదివించకపోతే, హాఫ్ ఆఫ్ అవర్ సొసైటీ మన సమాజంలో సగానికి సగం విల్ రిమైన్ బ్యాక్వర్డ్, సగానికి సగం వెనకబడి ఉంటుంది. ఇన్ దీస్ డేస్, ఈ రోజుల్లో, వీ కెన్ సీ మనం చూస్తాము, ద బెటర్ రిజల్ట్ మెరుగైన ఫలితాలను చూస్తున్నాము ఆఫ్ ద ఉమెన్స్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఉమెన్ చదువు వల్ల మెరుగైన ఫలితాలని వేరువేరు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో మెరుగైన రిజల్ట్స్ని మనం చూస్తున్నాము. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇట్, దాని ఫలితాన మెనీ ఆఫ్ బ్యాడ్ కస్టమ్స్, చాలా బ్యాడ్ కస్టమ్స్, దురాచారాలు అండ్ సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు హ్యావ్ స్టార్టెడ్ డిసపియరింగ్, అవి అంతరించిపోయాయి ఫ్రమ్ ద సొసైటీ, సమాజంలోంచి. అయితే ఉమెన్స్ చదువుకోవటం వల్ల ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆ కారణాన చాలా దురాచారాలు మరియు మూఢనమ్మకాలు కనుమరుగైపోతున్నాయి సొసైటీ నుంచి. ఉమెన్ హ్యావ్ బీన్ వర్కింగ్, స్త్రీలు చాలా కాలం ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు ఎలాంగ్ విత్ మెన్, పురుషులతో పాటు స్త్రీలు కూడా వర్క్ చేస్తున్నారు. ఇన్ ది ఎవ్రీ స్పియర్ ఆఫ్ నేషన్, ప్రతి భాగంలో, దేశంలోని ప్రతి భాగాన ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. ఇన్ ద నేషన్స్ డెవలప్మెంట్, దేశ డెవలప్మెంట్ కోసం, అండ్ అలాంగ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ వర్క్స్ డూయింగ్ మరియు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ సమాన బాధ్యతతో పనులు చేస్తున్నారు మగవాళ్ళతో పాటు అని అర్థం. ఈ ప్యాసేజ్ ఇట్లా ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి మనం వొకాబులరీ నేర్చుకోవడం. అంటే ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఇప్పుడు మనం చదువుకున్న దాని మీనింగ్స్ ప్రకారం సింపుల్గా చెప్పాలంటే, చదువు అనేది ఒక మనిషి యొక్క డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చదువు లేకుండా మనిషి అనేవాడు ఒక మృగంలాగా, ఒక జంతువులాగా ప్రవర్తిస్తారు. ఎడ్యుకేషన్, చదువు వల్ల మనిషి ఆలోచన పరంగా, నైతికంగా డెవలప్ అవుతారు. అందుకనే చదువు అనేది పురుషులకి స్త్రీలకి సమానంగా ఉండాలి. ఒకవేళ స్త్రీలను చదివించకపోతే
మన సొసైటీలో సగానికి సగం వెనకబడి ఉన్నట్టే. అందువల్ల ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం, ఆడవాళ్ళు చదువుకోవటం వల్ల డిఫరెంట్ ప్రపంచంలో రకరకాల భాగాల్లో మనం మెరుగైన ఫలితాలని చూస్తున్నాము. అందువల్లనే చాలా దురాచారాలు, మూఢనమ్మకాలు అవి కనుమరుగైపోయినాయి. ఆడవాళ్ళు, స్త్రీలు చదువుకోవటం వల్ల. అందుకని ఉమెన్ చదువుకోవటం వల్ల పురుషులతో పాటు సమానంగా దేశ అభివృద్ధిలో మరియు ఏ పనిలో అయినా సమానంగా బాధ్యతగా పనిచేయడంలో ఆడవాళ్ళ యొక్క చదువు చాలా ఉపయోగపడుతుందని ఈ ప్యాసేజ్ యొక్క ఉద్దేశం. ఇలా చదువుకొని మనం ప్యాసేజ్ని అర్థం చేసుకుంటూ, అంటే మీనింగ్స్ అర్థం చేసుకుంటే, వొకాబులరీ నేర్చుకుంటే ప్యాసేజ్ని ఈజీగా అర్థం చేసుకుంటాం. దాని మీద వచ్చే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.